నేను రాకపోవడం ఏంటమ్మా? నా మిత్రుడు ఇంటికొచ్చి మరీ ఆహ్వానించాడు. పైగా మొదటి శుభలేఖ నాకే ఇచ్చాడు. మొదటి శుభలేఖ అందుకున్న మిత్రుణ్ణి, బంధువుని, బియ్యంకుణ్ణి. నేను పెళ్లికి రాకపోతే ఎలా? లేదు మావయ్య గారు, మీరు రావద్దు. ఎందుకమ్మా? మీరు అక్కడికి వచ్చిన ప్రతిసారి మీకు అవమానమే జరుగుతోంది. నా కూతురు ఇంటి దగ్గర నాకు అవమానం ఏంటమ్మా? మిమ్మల్ని ప్రతిసారి అవమానించేది వాళ్లే. కానీ ఈ రోజు అలా కాదు కదా. అందుకే వద్దంటున్నాను మావయ్య గారు. అక్కడ మర్యాద ఇవ్వడంలో గాని, పలకరింపులో గాని, బంధువుల మధ్య గాని మిమ్మల్ని ఏ రకంగా అవమానించాలో ఆ శివనారాయణకి తెలుసు. కనీసం మీ అల్లుడు మిమ్మల్ని నోరారా మావయ్య గారు రండి అని పిలవడు. అల్లుడు వరకు ఎందుకు, కూతురే పలకరించదు. అన్నీ తెలిసిందే కదమ్మా. కానీ అందరూ పలకరించే రోజు దగ్గరకు వచ్చింది. రానివ్వండి మావయ్య గారు, అందరినీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. అది కాదమ్మా. మావయ్య గారు, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది మావయ్య గారు. దాంట్లో ఏ మార్పు లేదు. నేనుంటే మంచిదేమో. వద్దు మావయ్య గారు, నేను వెళ్తాను. ఈసారి మీరు తలెత్తుకునే పనే చేస్తాను. వెళ్ళొస్తాను మావయ్య గారు. మనవరాలు పెళ్లి చూడలేనన్న బాధ నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనిస్తుందా? జరిగేదంతా మంచి అయినప్పుడు కాస్త ఓపిక పట్టడం అవసరం మావయ్య గారు. సరే అమ్మా, క్షేమంగా వెళ్ళి అనుకున్నది సాధించరా. అలాగే మావయ్య గారు, మీరు అనుకున్నది సాధించుకుని వస్తాను. ఉంటాను మావయ్య గారు. ఏంటి ఇలా లోపలికి వచ్చావు? కనీసం తలుపు తట్టి రావాలని కూడా తెలీదా? రూమ్లో నువ్వు మాత్రమే ఉంటావని తెలిసే వచ్చాను. నేను రూమ్లో ఎలా ఉన్నానో తెలియకుండా ఎలా వస్తా? నువ్వు ఎలా ఉన్నావో ఫోటోలో చూశానులే, అందుకే ధైర్యంగా వచ్చాను. నేను కూడా నిన్ను ఫోటోలో చూశాను, కానీ డైరెక్ట్గా చాలా బాగున్నావు పెళ్లి కొడుక. నువ్వు కూడా చాలా బాగున్నావు. చేతిలో ఏంటి? గిఫ్ట్ నీకే. ఇప్పుడు గిఫ్ట్ ఏంటి? నువ్వు నాకు చాలా ఇచ్చావు. నేను నీకేమి ఇవ్వలేదు అన్నావు కదా, అందుకే నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అడిగానని ఇస్తున్నావా, ప్రేమతో ఇస్తున్నావా? ఇది ఇచ్చేది కాబట్టే ఇస్తున్నాను. అదే ప్రేమతో ఇస్తున్నావా అని అడుగుతున్నాను. మనసుతో ఇస్తున్నాను. మనసులో ఉన్నది నీకు అర్థం కావడం కోసం ఇస్తున్నాను. అది ప్రేమతోనే కదా. అంతకు మించి. ప్రేమ కంటే మించింది ఏముంటుంది? అది చూస్తే అర్థమవుతుంది. అది టివ్వు, ఇప్పుడే చూస్తాను. జోష్న, ఏమైంది? ఇప్పుడు కాదు, మరెప్పుడు ఓపెన్ చేయాలి? తర్వాత. తర్వాత అంటే? తర్వాత అంటే తర్వాతే. అర్థమైంది. సంతోషం. అప్పుడు మన ఇద్దరం పక్క పక్కన కూర్చుని ఈ గిఫ్ట్ ని ఓపెన్ చేస్తాను. దీన్ని ఇద్దరం కలిసి ఓపెన్ చేయలేము. ఇద్దరం కలిసి అంటే ఇద్దరం కలిసి ఓపెన్ చేస్తామని కాదు బాబు, నేనే ఓపెన్ చేస్తాను. అప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు. దీంట్లో ఏముందో నువ్వు ఒక్కదానివే చూస్తావు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? ఏమో, నాకు అనిపించింది చెప్తున్నాను. నువ్వు అలా చెప్పావు కదా. ఏం చెప్పినా ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. అయితే దీనికి ఒక అర్థం ఉందనుకో. ఏంటా అర్థం? తర్వాత తెలుస్తుంది. నా కోసం కవిత రాసావా? ఏదైనా ఉండొచ్చు. ఖరీదైందా? అవసరమైంది. హింట్ ఇవ్వచ్చు కదా. చూసినప్పుడే తెలుసుకోవాలి. ప్లీజ్ సూరజ్, ఏముందో చెప్పవా? సర్ప్రైజ్ ని తెలుగులో ఏమంటారు? ఆశ్చర్యం. అదే దీంట్లో ఉంది. నువ్వేం చేసినా స్పెషల్ గానే ఉంటుంది సూరజ్. అందరిలాగా నువ్వెందుకు చేస్తావు? ఇంకా నాతో ఏమైనా చెప్పాలా? నేను ఏదైనా చెప్తాను అని నువ్వు అనుకుంటున్నావా? నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? మనం ప్రేమికులుగా ఉండే ఆఖరి రోజు ఇది. తర్వాత మన పెళ్ళైపోతుంది. అప్పుడు భార్యాభర్తలుగా ఉంటాం.
నా మీద నీకు, నీ మీద నాకు కొన్ని అధికారాలు వస్తాయి. అప్పుడు ప్రేమ కొత్తగా మారచ్చేమో. నువ్వు నన్ను తాకలేదు, ముద్దు పెట్టుకోలేదు. జస్ట్ నా రూమ్లోకి వస్తేనే ఏదో తెలియని ఫీలింగ్. తెలియకుండానే సిగ్గుపడుతున్నాను. సూటిగా చూడాలనిపిస్తుంది, చూడలేకపోతున్నాను. అయినా సరే చూస్తున్నాను. ఎవరైనా వస్తారేమో, మనిద్దరిని ఇలా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అన్న భయం కూడా ఉంది. ఎందుకు భయం? చూస్తే ఏమవుతుంది? కానీ తెలీదు. ఇవి ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్ చాలా బాగుంటాయి. అదే పెళ్ళైపోతే ఇద్దరం ఒక రూమ్లోనే ఉంటాం. అప్పుడు నువ్వు నా రూమ్లోకి రావడం నా కోసం అవ్వదు, నీ అధికారం అవుతుంది. నువ్వు వచ్చింది నా కోసం అని నేను కూడా అనుకోను. మొబైల్ కోసం రావచ్చు, మరెందుకైనా రావచ్చు. పెళ్ళికి ముందు వరకే బాగుండే ఈ ప్రేమలో ఇంకొన్ని జ్ఞాపకాలు కావాలి. ఎలాంటివి? నువ్వు నాకు చాలాసార్లు లవ్ ప్రపోజ్ చేశా, కానీ నేను ఒక్కసారి కూడా నీకు లవ్ ప్రపోజ్ చేయలేదు. నువ్వంటే నాకు ఇష్టమని చెప్పానంతే. రెండు ఒకటే కదా. కాదు సూరజ్, నా మనసు నీకు తెలియచేయడం వేరు, నా మనసు నేనే నీకు ఇవ్వడం వేరు. అందుకే మన ప్రేమకి మిగిలిన ఈ కొన్ని నిమిషాల్లో నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. నేను నీకు లవ్ ప్రపోజ్ చేశాను అన్నమాట లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే మనం పెళ్లి బట్టల్లో ఉన్నాం. నేను నీకు లవ్ ప్రపోజ్ చేశాను అన్నమాట లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే మనం పెళ్లి బట్టల్లో ఉన్నాం, పెళ్లికి సిద్ధంగా ఉన్నాం. ఇలా పెళ్లికి సిద్ధంగా ఉన్న ఓ జంట లవ్ ప్రపోజ్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది గులాబీ కాదు, నా మనసు. దీన్ని అందుకునే అర్హత నీకు మాత్రమే ఉంది. తీసుకో సూరజ్. నాకంటే ఎక్కువగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా నాకంటూ ఓ జీవితం లేదు. మనిద్దరిది ఒకటే జీవితం. జ్యోత్స్న అంటే జాబిల్లి, సూరజ్ అంటే సూర్యుడు అని. ఆకాశం మన జీవితం అయితే ఒకడే సూర్యుడు, ఒకటే జాబిల్లి. నువ్వు వెలుగునివ్వు, నేను వెన్నెలనిస్తాను. నన్ను నీలోకి తీసుకో సూరజ్. ఐ లవ్ యూ. I love you so much.
తీసుకో. తీసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడు? మన పెళ్ళైన తర్వాత. అప్పుడు భార్యాభర్తలం అయిపోతాం కదా. అప్పుడు ఇస్తే మరింత అందంగా ఉంటుందేమో. అప్పుడు భర్తకి చెప్పినట్టే ఉంటుంది. నేను అప్పుడే తీసుకుంటాను. ఓకే. ఒకప్పుడు నువ్వు ఇచ్చిన ఫ్లవర్ని నేను కాలి కిందేసి తొక్కాను. ఇప్పుడు నేనే నీకు ఫ్లవర్ ఇస్తున్నాను. అప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదని ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేయట్లేదు కదా నిన్న ఫ్లవర్ని. అలాంటిదేం లేదు జోష్న. అయితే ఫ్లవర్ తీసుకో, లేదంటే నేను ఈ రూమ్ దాటి రాను. ఓకే జోష్న. మండపంలో కలుద్దాం. గిఫ్ట్ జాగ్రత్త. ఓకే ఏంటి, ఐ లవ్ యూ టూ అని చెప్పాలి కదా. వీడు సిగ్గుపడుతున్నాడో ఇబ్బంది పడుతున్నాడో, ఎవరైనా వస్తారని భయపడుతున్నాడో అర్థం కావడం లేదు. వాడు చెప్పకపోతేనే నేను చెప్పాను కదా, హ్యాపీ. గిఫ్ట్ జాగ్రత్త అని మాత్రం చెప్పాడు. దీంట్లో ఏముందో దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి. పెళ్ళయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండవు. నువ్వు చాలా స్పెషల్. నిన్ను స్పెషల్గానే ఓపెన్ చేస్తాను. నమస్కారం. లోపలికి వెళ్ళండి వెళ్ళండి. రండి రండి. మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా అండి? దశరథ, నీకు తెలుసు కదా, ఈయనే మన సూరజ్ని పెంచి పెద్ద చేశాడు. ఓ, నమస్కారం సార్. నమస్కారం అండి. మీలాంటి మంచివారు చాలా అరుదుగా ఉంటారు. అవును మావయ్య, కుబేర్ లాంటి వాళ్ళు, పెద్దయ్య లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. కార్తీక్, ఈయన బాధ్యత నువ్వే చూసుకోవాలి. అలాగే తాత, మీరు రండి. సూరజ్ తరఫున రావాల్సిన ఒకే ఒక బంధువు వచ్చేశాడు. బంధువా? బంధువైనా గురువైనా అంతా తనే కదా. ఇక తనకి సొంతమని చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు? నమస్తే బాబాయ్. రావనుకున్నాను. కార్డిచ్చి మరీ పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? కార్డు ఇవ్వకపోయి ఉంటే ఆగిపోయేదానివా? ఇక్కడ జరుగుతున్న పెళ్లి నా ఆడపడుచు సుమిత్ర కూతురుది, అంటే నా మేనకోడలిది. నేను రాకుండా ఎలా ఉంటాను? అవును, ఎక్కడ మీ మామగారు? రాలేదు బాబాయ్. నా మీద పోటీకైతే వస్తాడు, ఓడిపోయి తలదించుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ అలాంటివేవి కుదరవు కదా. అమ్మా దీప, మాలిని ముందు వరుసలో కూర్చోపెట్టు. ఎందుకు బాబాయ్ నాకు అంత ప్రాధాన్యత? ఇది ప్రాధాన్యత కాదు మాలిని, అవసరం.
వెనక వరుసలో కూర్చుంటే నీకు పెళ్లి సరిగ్గా కనపడదు. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఎవరైనా నీ చూపుకు అడ్డుపడతారేమోనని ముందు వరుసలో కూర్చోమంటున్నాను. సూరజ్ అనాథని ఎలా పెళ్లి చేస్తావు అని అడిగావు కదా. ఎలా పెళ్లి చేస్తావో నీ కళ్ళతో నువ్వే చూడాలి. నా మనవరాలు జ్యోత్స్న మెళ్ళలో సూరజ్ తాళి కట్టడం నీ కళ్ళతో నువ్వే చూడాలి. ఆ జ్ఞాపకాలు అంటే ఈ పెళ్లి తాలూకా జ్ఞాపకాలు నీకు జీవితాంతం గుర్తుండాలి. కరెక్టే బాబాయ్. ఈ పెళ్లి తాలూకా జ్ఞాపకం. సూరజ్ అనాథని ఎలా పెళ్లి చేస్తావు అని అడిగావు కదా. ఎలా పెళ్లి చేస్తావో నీ కళ్ళతో నువ్వే చూడాలి. నా మనవరాలు జ్యోత్స్న మెళ్ళలో సూరజ్ తాళి కట్టడం నీ కళ్ళతో నువ్వే చూడాలి. ఆ జ్ఞాపకాలు అంటే ఈ పెళ్లి తాలూకా జ్ఞాపకాలు నీకు జీవితాంతం గుర్తుండాలి. కరెక్టే బాబాయ్. ఈ పెళ్లి తాలూకా జ్ఞాపకాలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. మర్చిపోవాలన్నా మర్చిపోలేము. ఎందుకంటే జరుగుతోంది నా మేనకోడలి పెళ్లి. అమ్మా దీప, వెళ్ళి కూర్చోబెట్టమ్మా. ఎల్లమ్మా కూర్చోబెట్టు. రండి. అత్త అని పిలవచ్చు. పదండి. ఇక్కడ కూర్చుంటే పెళ్లి బాగా కనబడుతుంది. గుడ్. ఇలాంటి అద్భుతాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి కదా దీపా? జయంతత్త తేడాగా మాట్లాడుతున్నావు. మొదటి నుంచి చూస్తున్నాం కదా, నిన్నెప్పుడు అంతే. నేనేం తేడాగా మాట్లాడాను? పెళ్లి ఆగిపోతుంది అన్నానా? నువ్వు అన్నా ఆగలే పిన్ని. చూడ్డానికే వచ్చాను. ఒకసారిలా రామ్మా. రామ్మా, నీ మనసులో ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనులే పిన్ని. సొంత ఆడపడుచు కూతురు పెళ్ళి, నీ ఆడపడిచే నిన్ను నవ్వుతూ పలకరించలేదు. నీకు వరుసకు అన్నయ్య దశరథ్ గారే నిన్ను చెల్లి అని పిలవలేదు. బాధ ఉంటుందిలే. ఎదుగో బాబు, ఇట్రా. నువ్వు వెళ్ళి తాగు పిన్ని, ఇది ఇప్పుడు నీకు చాలా అవసరం. థ్యాంక్స్ రా, నాకు ఇప్పుడు ఇది చాలా అవసరం. అమ్మా, ముహూర్త సమయం మించిపోతుంది. పెళ్లి కుమార్తె తీసుకురండి. దీపా, నువ్వు వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకురా. పంతులు గారు పిలుస్తున్నారని చెప్పు. కాంచన, నువ్వేం మాట్లాడుకో. ఆ మనిషితో నేనెందుకు మాట్లాడతాను? ఏం కాంచనా, ఎలా ఉన్నావు? ఈ రోజు నేను మౌన వ్రతం. నువ్వు కూల్ డ్రింక్ తాగు. మమ్మీ, ఏంటి? నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? సుమిత్ర, ఏంటి పిన్ని? మమ్మీ మీరు మాట్లాడుతుండండి, నేను వస్తాను. నువ్వు మరోసారి అన్నయ్యతో వద్దమ్మా. ఈ కూతురు జీవితం బాగుండాలని ఆశీర్వదించవా నాన్న? ఈ చేతులకి ఆశీర్వదించే యోగ్యత లేదమ్మా. నీ చేత నాన్నని పిలిపించుకునే యోగ్యత కూడా లేదమ్మా. ఎవరైనా వచ్చి చూస్తే బాగోదు. వెళ్ళమ్మా. నేను నీ కూతుర్ని నాన్న. నాలాంటి వాడి కూతురిగా పుట్టినందుకే కదమ్మా నీ జన్మనే అసహించుకున్నావు.
బిడ్డల ఆలోచనల్ని ఇష్టాల్ని ముందుగానే తెలుసుకుని పిల్లల్ని కనే రోజొస్తే బాగుంటుందమ్మా. అప్పుడు కూడా నేను నీకు కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను నాన్న. దాసు, విన్నావమ్మా? ఈ మాట సరిపోదమ్మా ఈ నాన్న జన్మకి. అమ్మా, ఆనందంతో గుండె ఊపిరి ఆడటం లేదమ్మా. దీనికి ఇలా అంటే నేను చేయబోయేదానికి ఏమంటావు? ఏం చేస్తావమ్మా? నువ్వు నా తండ్రివని అందరికీ చెప్పేస్తాను నాన్న. జ్యోత్స్న, ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం చెప్తున్నాను నాన్న. ఏ నిజం చెప్ప